హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఎగువన వర్షాలతో భారీగా వరదలు, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. సో ఎగువన వర్షాలతో భారీగా వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏదైనా సంఘటనలు, అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈనాడు వర్షాల కారణంగా, వరదల కారణంగా పంట నష్టము, పశువుల నష్టము, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో అవ్వంటే పోతే కొనుక్కోవచ్చు, కానీ మనుషుల ప్రాణాలు పోతే కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సురక్షితమైనటువంటి ప్రదేశాలు ఆ స్థాయిలోకి వెళ్లాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. అదేవిధంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అదేవిధంగా వాహనదారులు నడిపేటటువంటి వారు కానీ ఈనాడు గుంతలమయంగా ఉండేటటువంటి రోడ్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉండేటటువంటి క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్లకుండా, కరెంటు స్తంభాలు, ఇనుప స్తంభాలు, వైర్స్ పట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే గతంలో మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూసినాం. ఈ కరెంట్ పోల్స్ పట్టుకోవడం వల్ల వర్షాల దానికి కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం, పశువులు చనిపోవడం చూసినాం. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము గైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. భారత్ రష్యాలది బలమైన స్నేహం, పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాం. షాంఘై వేదిక నుంచి ప్రధాని మోడీ. మొత్తానికైతే ఈనాడు చైనాకు వెళ్ళడంతో ట్రంప్ కూడా ఆగమాగం అవుతుంది అనమాట. అరే మళ్ళీ వీళ్ళకి దోస్తాను ఎట్లా కుదిరింది, నేనే కదా మొత్తం ప్రపంచానికి పెద్దనని, మరి వీళ్ళందరికీ కొట్లాడుకున్నారు, అంత అయిపోయింది, మళ్ళీ వీళ్ళు ఎట్లా దోస్తులు అవుతున్నారు అని చెప్పేసి ఈనాడు ట్రంప్ కూడా ఆగమాగం అవుతుంటారు. మొత్తం నిప్పుల మీద వేసిన ఇది లెక్క అయిపోతారు అనమాట. పల్లీలాగా బట్టీలు వేసిన పల్లీలు లెక్క అవుతుంటుంది ఆయనకు లోపల. ఎట్లుంటుంది అంటే మొత్తం ఆయన దగ్గరనే రావాలి, ఆయన దగ్గర నుంచే వ్యవహారాలు, కార్యకలాపాలు అన్ని జరపాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటాడు. కానీ ఈనాడు ఆ ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారు చేయలేదు. సో ఏదైనా విభేదాలు ఉంటే పరస్పర మీటింగ్లు, చర్చలు జరుపుకొని అందరూ స్నేహపూరితంగా ముందుకెళ్ళాలి, డెవలప్మెంట్లో సహకరించుకోవాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో మంది ప్రధానులకు చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్స్కి, వివిధ దేశాల ఉన్నటువంటి ప్రెసిడెంట్స్కి. సో అదేవిధంగా వాళ్ళు కూడా సహకరించడంతో వాళ్ళు కూడా మరి నరేంద్ర మోడీ గారిని స్వాగతించాం. సో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమంలో ఇక మోకాలు అడ్డేసే విధంగా ట్రంప్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే అది ఆనేయకుండా నరేంద్ర మోడీ గారు ఈ విధంగా వెళ్ళడం, వారితో స్నేహపూర్తిగా ఉండడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత, ఆయనకున్న ప్రత్యేకత. చంద్రబాబు 30 ఏళ్ల సీఎం ప్రస్థానంపై పవన్ అభినందనలు. మొత్తానికైతే ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండే ఏపీ, తెలంగాణ ఉమ్మడిగా ఉండే. సో అప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజుకి 30 సంవత్సరాలు జరిగింది. సో ఇంకా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. ప్రజల్లో ఈనాడు మంచి నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. ఈనాడు ప్రజల అండదండలు, ఈనాడు అభిమానుల అండదండలు, కార్యకర్తల సహకారం మీకు ఎల్లప్పుడూ ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. ఒక మంచి విజనరీ ఉన్నటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకోవచ్చు. సో ఈనాడు అప్పటి నుంచి ఐటీని డెవలప్మెంట్ చేయడం కానీ, రాష్ట్రంలో పలు సమస్యలను పరిష్కరించడం కానీ, వివిధ రకాలుగా రైతాంగానికి అభివృద్ధి చేయడం. సో అప్పుడున్నటువంటి బడ్జెట్ ప్రకారంగా దాంట్లో సమకూర్చుకొని ఈనాడు రాష్ట్రాలను డెవలప్మెంట్ చేయడం కానీ, రైతాంగాన్ని ఆదుకోవడం కానీ, సో వివిధ రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో మొత్తానికైతే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా పత్రిక తరఫున కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి, నా తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి లీడర్గా ఇంకా ముందుకు, ఇంకా పై స్థాయికి వెళ్లాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. తెలుగువాడిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపరచాలి. ఆత్మ ప్రబోధకు స్వాగతం. ఓటేయండి చంద్రబాబు, జగన్, పవన్లకు సీఎం రేవంత్ పిలుపు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలు, రాజకీయాలు అతీతంగా ప్రకటించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తానికైతే ఇండియా కూటమి తరఫున మేము ఒక తెలుగువాడిని తీసుకొస్తున్నాం. సో ఖచ్చితంగా అందరూ సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. సో మన తెలుగువాడి వైపు మొగ్గు చూపుతారా? సో ఉన్నటువంటి బీజేపీ కూటమి, ఏది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జనసేన, మరి ఎటువైపు మొగ్గు చూపుతారో ఆలోచించుకోవాలి. సో ఈ మనంగా వేసేటటువంటి ప్రసక్తి ఉంది. ఎందుకంటే అటు బీజేపీ పార్టీతోని లింకప్ అయి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. సో అడగడంలో తప్పేం లేదు. ఒక తెలుగు వారిని మనం ఉపరాష్ట్రపతిగా గెలిపించుకో. సో ఎవరి ఉద్దేశాలు, ఎవరి నిర్ణయాలు వాళ్ళకుంటాయి. హైకోర్టులో మరోమారు కేసీఆర్ కు చుక్కెదురు. సిబిఐ విచారణ జరపకుండా ఆపలేమన్న కోర్టు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు మరోమారు చుక్కెదురైంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని
తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇంకా ఎన్నిసార్లు ఆగుతారు, ఎన్నిసార్లు ఆదేశాలు ఇస్తారు, ఎన్ని విచారణలు జరుపుతారు, ఇది ఎప్పుడు కొని వెళ్తట్టుంది ఇది. ఈనాడు దినాలు గడుస్తానే, నెలలు గడుస్తానే, సంవత్సరాలు గడుస్తానే, కానీ ఈనాడు దోషులు వీళ్ళే, తప్పు చేసింది వీళ్ళే, స్కామ్ చేసింది వీళ్ళే, కోట్ల రూపాయలు కొల్లగొట్టింది వీరే, ప్రజాధనం దుర్వినియోగం చేసింది వీళ్ళే అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈనాడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు కావాలి? ఇట్లా న్యాయ వ్యవస్థ ఏదన్నా స్పీడప్ ఉండాలి. సిబిఐ విచారణ కానీ ఏ విచారణ సరే, ఈనాడు కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం అసలు అక్కడికే రాదు, అది పనికిరానటువంటి కమిషన్ అన్నారు. ఇప్పుడు పనికిరానటువంటి కమిషన్ని పెట్టుకొని ఈనాడు విచారణలు జరుపుకుంటుంటే ఎన్ని పొద్దులు గడవాలి, ఎన్ని రాత్రులు గడవాలి? ఖచ్చితంగా ఏది విచారణ జరిగినా ఫాస్ట్ ట్రాక్గా జరిపి త్వరగతిన కంప్లీట్ చేస్తే బాగుంటుంది. కానీ ఏదో రాజకీయ కోణంలో తింపుకుంటా దాంట్లో ప్రజలకి న్యాయ వ్యవస్థల మీద, విచారణల కమిటీల మీద నమ్మకం పోతుంది. కాబట్టి త్వరగతిన పూర్తి చేసి అదేంటో చెప్పుర్రి జర. మహిళల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్. మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు, మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహిళల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు బట్టి విక్రమార్క గారు. ఖచ్చితంగా ఈనాడు మహిళలు దేనికి బ్యాక్ స్టెప్ వేసేటటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఈనాడు మహిళా ఓటు బ్యాంకును కూడా మీరు కీలకంగా మార్చుకోవడంలో సక్సెస్ఫుల్ అయినట్టుగా మనం చూడొచ్చు. కానీ ఈనాడు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏ విధంగా దెబ్బ పడుతుందో కూడా చూడొచ్చు బట్టి విక్రమార్క. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు, మహిళలకు 2500 తేదీ మీరు హామీ ఇచ్చినారు. ఆ 2500 మరి ఎవరికి ఇచ్చిర్రు, ఎట్లా హామీ ఇచ్చిర్రు, ఎందుకు నెరవేర్చలేరు? ఆ తులం బంగారం కథ ఏంది? ఆ మహిళలకు ఆ స్కూటీలు ఇస్తా అంటే స్కూటీలు ఏమైనాయి? కానీ ఖచ్చితంగా మాత్రం మహిళలు మీరు మొత్తం భుజాల మీద ఎత్తుకొని వాళ్ళని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ మహిళలు చాలా జాగ్రత్తగా ఆలోచన చోటేస్తారు. వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన వాళ్ళు మర్చిపోయేటటువంటి ప్రసక్తి ఏం లేదు. ఈనాడు మహిళలకు ఏ విధంగా హామీలు ఇచ్చారో అది నెరవేర్చారు. ఫస్ట్ ఈనాడు పేపర్ల ప్రకటనలు కాదు, ఫీల్డ్ మీద చూడదు ఎట్లున్నారో, గ్రామీణ ప్రాంతాలలో పోయి ఒకసారి చూడదు అది ఎట్లుందో. కేసీఆర్ వెనక గోతులతో వేది ఆ ఇద్దరే. హరీష్ రావు సంతోష్పై కవిత సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరం కుట్రల వెనుక ప్రధాన సూత్రధారి హరీష్ రావు. కేసీఆర్ ను అడ్డు పెట్టుకుని ఆ ఇద్దరు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఇద్దరు వెనుక సీఎం రేవంత్ హస్తం ఉంది. ఎమ్మెల్సీ కవిత సంచలనం వ్యాఖ్యలు. మొత్తానికైతే ఏమంటున్నారు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీని మొత్తం నాశనం చేసింది హరీష్ రావు, సంతోష్పై సంచలన వ్యాఖ్యలు. ఏదైతే కాళేశ్వరం కుట్రల వెనుక ప్రధాన సూత్రధారి హరీష్ రావు అంట. ఇక హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కలిసి కొల్లగొట్టారు. దానికి సపోర్టు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తం మీద చెప్పుకొచ్చింది. ఇక ఈ కవిత అక్కడికైతే ఏం తెలియదు మరి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అక్క మరి ముచ్చట? బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవితక్క గారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ముచ్చట? అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? ఈ స్టంట్లు, ఈ దుఃఖనము, ఈ డ్రామాలు జర బంద్ చేసుకొని చిత్తశుద్ధితోని పార్టీ కార్యకర్తలనన్నా కాపాడుకోరు. ప్రజలు ఎట్లాగో మైనస్ అయ్యారు, నువ్వు ఉన్నటువంటి కార్యకర్తలనన్నా కాపాడుకోరు జర. అప్పుడు ఎందుకు చెప్పలేదు మరి? మా అయ్య ఇది, మా అన్న ఇది, హరీష్ రావు ఇది, సంతోష్ రావు ఇది అని మీరు ఇట్లా చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని నాగం చేస్తున్నారు, కొల్లగొడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఈ డ్రామాలు బంద్ చేసుకోరు. ఎందుకంటే మొత్తం మీద మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు అంటే ఆ పార్టీని ఏమైనా దేంట్లన్నా లింకప్ చేసినా కానీ నేను మాత్రం సేఫ్ సైడ్ ఉండాలి, నేను ఇంకో కొత్త పార్టీని పెట్టి మళ్ళా కొత్త శంకుస్థాపన చేసి మళ్ళీ వెళ్దామని మీరు అనుకుంటున్నారు. ఇదంతా అయ్యేటటువంటి ప్రసక్తి లేదు. మేము ఎప్పటికప్పుడు ఎనగడుతూనే ఉంటాం ఏం జరుగుతుంది. మీ ఆలోచనల కంటే మించి ఆలోచనలు మా దగ్గర కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్లు మాకు కూడా వస్తుంటాయి. వారు కోరినట్లే సిబిఐ విచారణ. ఆ నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బీజేపీదే. పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికైతే వారు కోరినట్లే సిబిఐ విచారణ లెటర్ అవుతుంది. సిబిఐ విచారణలో భాగంగా మరి ఎట్లా న్యాయం చేస్తారో ఏం జరుగుతుందో చూద్దామంటున్నాడు ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమే అని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 90% పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మాట్లాడారు. మరి అవన్నీ వసూలు చేసుకొస్తారా లేదా గజ్జెప్పూరి? కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటారు కాళేశ్వరం మీద. మరి కోట్ల రూపాయలు పట్టుకొస్తారా లేదా గాముచ్చట ఎప్పుడు? స్థానికత అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. స్థానికత అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో విద్య చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది.
గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ మొత్తానికైతే 9 నుంచి 12 తరగతులు చదివితేనే లోకల్ గా పరిగణింపు, సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరింపు అని చెప్పేసి ఇచ్చింది. మొత్తానికైతే ఏదైతే చదువుకోవాలనుకున్న వాళ్ళు అబ్రాడ్ కంట్రీస్ పోవాలనుకున్నారో ఫస్ట్ ఇక్కడ సొంత స్టేట్ లో స్థానికతను పొందినాకనే పోయేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తీర్పునిచ్చింది. సో ఇక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా మేము కూడా విద్యార్థులను సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ అన్ని ఫాలో కావాలి. ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా, పాట్నాలో ఓటర్ అధికార యాత్ర ముగింపు, మరోమారు మోడీపై రాహుల్. ఓటు చోరీ, మరి ఈ చోరీలేందో ఈ ఓటు చోరీలేదో ప్రజలు వేసినటువంటి ఓట్లను కాదని చెప్పేసి మన ఎలక్ట్రానిక్ మిషన్ లా ఏం జరుగుతుంది ఇదంతా బయటికి రావాలి. సో సాక్ష్యాధారాలు కూడా సేకరణలో భాగంగా నేను అన్ని తీసుకొస్తా, ముంగట్కి సాక్ష్యాధారాలతోనే ప్రజెంటేషన్ చేస్తా అని చెప్పేసి చెప్తాను. మరి ఎట్లా జరుగుతుంది, ఏం జరిగింది, ఆ లక్షల ఓట్లు ఎక్కువైనాయి, మరి చనిపోయిన మంది ఎంత, ఏమనంటే చనిపోయినారు, మేము ఇది చేసినాం, వేరే జిల్లాలకు చేంజ్ అయిపోయినారు, సో అందుకే రిమూవ్ చేయడం జరిగింది. సో ఇట్లా వివిధ రకాలని ఈసీ చూపిస్తా ఉంది. సో నిజ నిర్ధారణ తేలాల్సింది మొత్తం మీద. సో ఈ మొత్తం మీద ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.